కళ్యాణదుర్గంలో గత 3 రోజులుగా కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు లక్షలు వెచ్చించి సకల సౌకర్యాలు కల్పించి గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను గుర్తించడం కోసమే ఈ టోర్నమెంట్ అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కు జిల్లా మంత్రి సవిత, అలాగే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ పార్థసారథి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొని విన్నర్ కు, రన్నర్ కు కప్పులు అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే సురేంద్రబాబు తన సొంత నిధులతో ఇప్పటికే సుమారు 1000 మంది దాకా నిరుద్యోగులకు డిఎస్సి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మంచి ఫ్యాకల్టీతో వారికి కోచింగ్ ఇప్పించడం, అలాగే మధ్యాహ్న భోజనం కూడా అందుబాటులో ఉంచి ఎవరికి ఏ చిన్న లోటు రాకుండా వెనకబడినటువంటి నియోజకవర్గం కళ్యాణదుర్గంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని ఇక్కడ ప్రజలు కొనియాడుతున్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రావడం, ఈ రోజు 10 గంటలైనా మన కోసం వేచి ఉండడం కూడా నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా రావాలి. మన ప్రాంతం సస్యశ్యామలమైనంత వరకు వాళ్ళు ఇక్కడే ఎప్పుడు కూడా వచ్చి మన ప్రాంతాన్ని చూస్తూ వెళ్ళాలి. నిన్ననే మన కాలు శ్రీనివాస్ అన్న ఒక విషయం చెప్పాడు. ఏమంటే నాకే నిన్ననే సీఎం సెక్రటరీ గారు ఫోన్ చేశారు. అందరిలో కాలువ అంటే జీడిపల్లి దాకా కాలువ వైద్యం చేయడానికి సీఎం గారు వస్తున్నారు అని చెప్తే అన్న చెప్పాడు, మీరు ఎక్కడి దాకా చేస్తున్నారు సరే, భైరవ దీప ప్రాజెక్ట్ కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో ఈ 2 ప్రాంతాలు కూడా బాగుపడతాయని చెప్తే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఈ సహకారం ప్రతి ఒక్కరు నాయకుల్లో కూడా కలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఊరికోరు చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టోర్నమెంట్ లో కేపీఎల్ టోర్నమెంట్ లో 8 టీంలు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేపీఎల్ అంటే కళ్యాణదుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి, చాలా మంది అద్భుతంగా చదువుతున్నారు, క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి యువకుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ పైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్వహించిన మా ఎస్ఆర్సి అంగనేతులైన ఎం రాజగోపాల్, డి వెంకటేష్ మరియు యశ్వంత్, అవినాష్, మరి ధర్మతేజ ఇతరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్, రన్నర్స్ కి విష్ యు ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ చెప్పారు, ఇప్పుడే సమయం కాలాతీతమైంది. నేనైతే సురేంద్రన్న పిలిచినప్పుడు ఏదో వచ్చి